పితాని సత్యనారాయణ గారు మన ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. ఇంత దూరం మన తానా కోసం ప్రత్యేకంగా వచ్చి మనతో పాటు 3 రోజులు ఉండటానికి అయినందుకు మా కృతజ్ఞతలండి. The next award goes to Kumar Annavarapu for his excellence in spiritual literature. Dr. Kumar Annavarapu, please come on to the podium, please. Well-known journalist, author. Thank you very much for your applause. Thank you. Congratulations, Kumar Annavarapu. The next award goes to Chandrasekhar Kanikanti for his excellent work in literature. కనికంటి గారు చాలా స్టోరీలు, పోయిమ్స్ రాసి చాలా పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి. ఈయన తానా ఎడిటర్గా చాలా సంవత్సరాలు పనిచేసి తానా పత్రిక ఒక రూపురేఖను తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ accepting the award. The next award goes to Dr. Ammani Dasari. This excellent award is in recognition of her services in medicine as well as for her community services. Dr. Ammani garu chala popular gynecologist in Northeast, and she has spent several countless hours in social services as well as community service. She is an anesthesiologist. Thank you, Ammani garu. It's our privilege to honor you on this awards banquet. Thank you. Next category award goes to is philanthropy. Who else we can say more than Dr. Prem Sagar Reddy garu. ఆయన అనుకోని కారణాలకి వాళ్ళు రాలేకపోయారు. ఆయన తరఫున శ్రీ కర్మారెడ్డి గారు, అనిల్ ఎర్రబెల్లి గారు అండ్ శ్రీకాంత్ రెడ్డి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డాష్. ప్రేమ్ సాగర్ రెడ్డి గారి ఫిలాసఫీ గురించి చెప్పాలంటే ఇవాళ అందరూ వస్తుండాల్సిందే అండి. ఆయన more than $100 million worth of dollars he spent towards making several foundations and for the well-being of Thana. Please give it. Thank you. The next award goes to, of course, it's my privilege to read this popular name, Hanumareddy Lekkireddy garu. He is the instrumental behind the success of this convention. Hanumareddy garu, please దయచేసి స్టేజ్ మీద రావాలండి. In Merced, California. 300 మందికి పైగా ప్రతి నెల పెన్షన్స్ ఏర్పాటు చేసి ఆయన విలేజ్ లో ఎంతో ఓపికగా ప్రసారి వస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ ఫిలాంథ్రపీ అనే దాని మీద చాలా మాట్లాడారు వీళ్ళందరూ. నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ జయరామ్ స్టేజ్ మీద ఉన్నాడు కదా, జయరాము నేను కలవడం అనే ఊళ్ళో పుట్టాను. జయరాము నేను పుట్టింది 200 గజాల దూరంలో పుట్టాము. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, వాళ్ళ తాతగారు 1948లో అసలు పబ్లిక్ లైబ్రరీ అనేది మొదలైంది. 1915లో కార్నెగీ మెల్లన్ కార్నెగీ అని ఉన్నాడు కదా, ఆండ్రూ కార్నెగీ. ఈ వాజ్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ ద లైబ్రరీ. అంతకుముందు ఎవరి పుస్తకం వాళ్ళు కొనుక్కునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. అసలు పబ్లిక్ లైబ్రరీ అనే వర్డ్ మొదలుపెట్టింది కార్నెగీ, ఆండ్రూ కార్నెగీ అని ఆయన 1915లో పబ్లిక్ లైబ్రరీ మొదలుపెట్టారు. అయితే మీరు నమ్మరు,
1948లో మా ఊరు చిన్న గ్రామంలో జయరాము వాళ్ళ తాతగారు 1116 డొనేషన్ ఇచ్చి 20,000 రూపాయల ఊర్లో డబ్బులతో మా ఊర్లో పబ్లిక్ లైబ్రరీ కట్టారు. ఆ రోజుల్లోనే బ్యాటరీ పెట్టి రేడియో తీసుకొచ్చి పెట్టారు. అంటే ఊర్లో వాళ్ళందరూ వచ్చి రేడియో వినేవాళ్ళు. అంటే 1948లో నాకు 6 సంవత్సరాల వయసు. ఆ రోజు నుంచి అంటే ఫిలాంథ్రపీ అనే దాని మీద ఇప్పుడు వారన్ బఫెట్ వీళ్ళందరూ ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ నేను కూడా మళ్ళీ ఏదో నా తాత తగినట్టు నేను ఇప్పటికీ $6 మిలియన్ కంటే ఎక్కువ ఇచ్చాను ధర్మానికి. కాకపోతే నేను పుట్టిన ఊర్లో, నేను ఉండే ఊర్లో, నేను చదువుకున్న కాలేజీకి వీటికి చేయాలనే ఉద్దేశంతో మా ఊర్లో ఎవ్వరూ అన్నం లేకుండా పడుకోకూడదని, మా ఊర్లో చదువుకునే వాళ్ళందరికీ సహాయం చేయాలని అని ఆ ఉద్దేశంతో ఇక్కడ అమెరికాలో కూడా నేను ఉండే ఊర్లో కాలేజీలకి, యూనివర్సిటీలకి అన్నిటికీ $3 మిలియన్ డొనేషన్ ఇచ్చాను. అక్కడ కూడా మా చిన్న పల్లెటూరులో కూడా నేను I gave $3 మిలియన్ టు మై లిటిల్ విలేజ్. అయితే నేను చెప్పుకోవడానికి కాదు, చెప్పుకోవడానికి స్టేజ్ ఎక్కలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చేయగలిగింది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది చేయవచ్చు. భగవంతుడు మనం ఇచ్చిన దానికంటే మనకు ఎక్కువ ఇస్తారు. నేను డాక్టర్గా $6 మిలియన్ డొనేషన్ ఇవ్వగలిగితే నాకు భగవంతుడు అంతకంటే చాలా ఎక్కువ రేట్లు ఇచ్చాడు. బంగారం లాంటి కుటుంబాన్ని ఇచ్చాడు. భార్యని, పిల్లల్ని, కొడుకుని, కోడళ్ళు ఇచ్చాడు. భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు నమ్మండి నేను మిమ్మల్ని అడగట్లేదు. కానీ ప్రతి పేదవాళ్ళకి, ప్రతి చదువుకునే పిల్లల మనసులో, ప్రతి పిల్లల ముఖంలో భగవంతుడు ఉన్నాడని గుర్తుంచుకోండి. బాధపడే వాళ్ళందరికీ సహాయం చేయమని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను అర్థిస్తున్నాను. నాకు ఇప్పుడు 70 సంవత్సరాల వయసు. నాకు డయాబెటీస్ ఉంది. కానీ ఈరోజు కూడా ప్రతిరోజు 12 గంటలు పనిచేస్తాను, గంటసేపు ఎక్సర్సైజ్ చేస్తాను. సంపాదించిన డబ్బు చాలా భాగం వరకు, చాలా వరకు భగవంతుడు సాక్షిగా పేదవాళ్ళకి, చదువుకునే వాళ్ళకి అందరికీ సహాయం చేయమని కోరుతున్నాను. నేను చేస్తున్నాను. నమస్కారం. నేను ఇలా చెప్పినందుకు మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో భగవంతుడి సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నాను. అంతేగాని వేరే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. నమస్కారం అండి. గుడ్ నైట్. చాలా థ్యాంక్స్ అండి. హనుమరెడ్డి గారు చెప్పిన తర్వాత అర్థమైంది. నేను అనుకునేవాడిని జయరామ్ గారితో సరిపరిచయం అయితే ఆయన వదిలించుకోవడం చాలా కష్టం అని. హనుమరెడ్డి గారు చెప్పిన తర్వాత 200 గజాల దూరంలో పుట్టినందుకు కాలిఫోర్నియా దాకా వెనకబడుతూనే ఉన్నాను ఆయన. ద నెక్స్ట్ అవార్డ్ గోస్ టు మండల బాబురావు గారు ఫర్ హిస్ ఎక్సలెన్స్ ఇన్ ఫిలాంథ్రఫీ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్. మండల బాబురావు గారు వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ ఇన్ అవర్ తెలుగు కమ్యూనిటీ. ఇవాళ ఆయన ప్రారంభమైనారు. వేమూరి సతీష్ గారు దయచేసి స్టేజ్ మీదకి వచ్చి అవార్డు తీసుకోవాలండి. ద నెక్స్ట్ అవార్డు గోస్ టు శ్రీ రామచంద్ర హనుమంతులు గారు ఫర్ హిస్ ఫిలాంథ్రఫీ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్. శరత్ కామినేని గారు దయచేసి స్టేజ్ మీదకి వచ్చి అవార్డు తీసుకోవాలండి. ఎక్కడ వినపట్లేదండి చప్పట్లు. ఆయన ఆకాశం He's a graduate from Kakarna College
and was instrumental in renovating the Kakinada Indian College Library. And his charitable efforts have helped several organizations and members of our community. Thank you, Thank you.